గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 18 సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తదయ రాత్రి 9:13 వరకు ఉంది. మృగశిర నక్షత్రం రాత్రి 7:23 వరకు ఉంది. మరి వర్జయం తెల్లవారుజామున 3:30 నుంచి 5:13 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 10:51 నుంచి 12:24 వరకు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:09 నుంచి 12:50 వరకు ఉంది. మరలా 2:23 నుంచి 3:05 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి సాయంత్రం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. మరి విజయవాడకు సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:21. ఇవాళ పగలు 11:40 శుభ సమయం నడుస్తోంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి మరి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున చంద్రుడు మిథునంలో ఉండి తర్వాత మృగశిర నక్షత్రంలో మిథునంలో ఉంటారు. కర్కాటకంలో కుజుడు, గురువు వృషభంలో, శని కుంభంలో, రాహువు మీనంలో, అలాగే శుక్రుడు ధనస్సులో, రవి బుధులిద్దరూ కూడా వృశ్చికంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తాయి. తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలని కూడా సత్ఫలితాలుగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాయ అనేది దగ్గర రాకుండా ఉండడానికి వీలుగా మీరు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో పనులు వేగం సాగుతాయి. షేరు వ్యాపారులకు పనులు అనుకూలంగా ఉంటాయి. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సాగుతాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. తెలివి ఓర్పు ప్రదర్శిస్తారు. ఎంతో విజయ శాతాన్ని దగ్గర చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. షేరు వ్యాపారులకు చాలా బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరించడంతో చాలా కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులు కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మీకు బాగా సహకరించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర 3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అంతా కూడా ప్రయత్నాలని కూడా తేలిగ్గా కలిసి వస్తూ ఉంటాయి. కృత్తిగా 2-3-4 పాదాల వాళ్ళు ఎంతో చక్కనైనటువంటి కృషి చేసి లబ్ధి పొందుతూ లాభదాయకంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఆటంకాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. ఏదో మీ యొక్క ఆలోచనకి ఇంట్లో వాళ్ళ యొక్క ఆలోచనకి మ్యాచింగ్ జరగకపోవచ్చు. మీ ఆలోచనలకి మీ తోటి ఉద్యోగుల యొక్క ఆలోచనలకి మ్యాచింగ్ జరగకపోవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా ఇవాళ కస్టమర్ వస్తే ఎట్లా ఒకట్లాగా అమ్మాలి అనే ప్రయత్నం కాకుండా మరి కొంచెం జాగ్రత్త పడే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఈ రోజున చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలన్నింటినీ కూడా అమలు చేస్తారు. దాని మూలంగా శ్రమ ఎక్కువ అవుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గాలు దొరకక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కర్కాటక రాశి. ఏ కార్యక్రమం చూసినా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చికాకులు ఉంటాయి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా ఉందామని కానీ స్నేహభావంతో కూడా పనులు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. అన్ని పనులు బాగుంటాయి, అంతా బాగుంటున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు సమస్య వస్తుందో, ఎప్పుడు సమస్య లేకుండా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. పునరుసు 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, రుణ విషయాలు చాలా కేర్ఫుల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని వ్యవహారాలను కూడా చాలా సూక్ష్మ పరిశీలన అవసరం. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు విజయాలు సాధించేందుకు అవకాశాలు వచ్చినా పొరపాటుగా ప్రవర్తించి చేజార్చుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. తెలివిగా ప్రవర్తిస్తారు. ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలనే విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. పని అవ్వదు అనుకున్న పని కూడా పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో వెంటబడుతూ ఉంటారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సహకారం అందరిది కూడా తక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా గురు శుక్ల బలం బాగున్నప్పటికీ కూడా పనులు ఆలస్యమే బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ యొక్క విద్యా వ్యాసంగం మీద నుంచి ఇతర వ్యాపకాల మీద దృష్టి బాగా వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకంగా ఆరోగ్య విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున కొంచెం చిన్న చిన్న చికాకులు కనబడే అవకాశం వస్తుంది. అవి పెద్ద మనం అతిగా వాటిని ఫాలో చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ సింహరాశి వాళ్ళకి శని సప్తమంలో ఉండి పనులన్నీ కూడా లేట్ చేస్తూ ఉంటారు. ఇదే ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అమలు అయిపోతూ ఉంటుంది. ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎంత ఆలోచన చేసినా పనులు ఆలస్యమై ఫలితాలు ఆలస్యంగా తీసుకుంటూ ఉంటారు. దాని మూలంగా కొంచెం పనిష్మెంట్లు కూడా తీసుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యా రాశి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చాలా విజయాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం ఎదుర్కొంటూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగా వేగంగా సాగుతాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు, దానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. చెత్త 1, 2 పాదాల వాళ్ళు ఎంతో కృషి చేసి ఎన్నో లాభాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ఏదో ఆలోచన ఏదో చేసి ఆ ఆలోచన అమలు చేసే విషయంలో సరైనటువంటి బుద్ధిని ప్రదర్శించగా కొంచెం చికాకులు దగ్గరే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. ఇవాళ ఏ వ్యవహారం కూడా మీ చేతిలో లేకుండా మీకు అనవసరమైనటువంటి సమయం వృధా చేయించడం, డబ్బు వృధా చేయించడం, శ్రమని వృధా చేయించడం చేస్తూ ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయగలిగితే, ముందుగా గుర్తించగలిగితే వాళ్ళ తులారాశి వాళ్ళకి అన్ని ఫలితాలు బాగా నడుస్తూ ఉంటాయి. చెత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళ ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. వాళ్ళ పనులన్నీ కూడా అభ్యంతరాలతో నడుస్తూ ఉంటాయి. ఏదో పని ప్రారంభం చేయడం, మధ్యలో ఆపడం, ఇంకో దానికి వెళ్ళడం, కొన్నిసార్లు అయితే పనుల మీద ఉద్దేశం లేకుండా, చేద్దామని ఉద్దేశం లేకుండా గడిపే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్నేహితులు బాగా సహకరిస్తారు, అధికారులు బాగా సహకరిస్తారు. అయినప్పటికీ కూడా ఏదో తెలియని నిరుత్సాహంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వలన చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఇబ్బందులకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఈ ధనురాశి వాళ్ళకి రవి బుధుల యొక్క వ్యయ సంచారం మూలంగా కొంచెం ఆటంకాలు తరచుగా వస్తూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కానీ ఎప్పుడు ఎందుకు సమస్య వస్తోంది అనే విషయంలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు పనులు తేలిగ్గా పూర్తి చేసుకుని ముందుకెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు మాత్రం ఆటంకాలతో, చికాకులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మకర రాశి. చాలా ఎక్కువగా శ్రమ చేస్తారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు అవసరం. మీరు
ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మీ సరుకులన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చామా అనే విషయం మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. శుక్రకుజుల యొక్క సంచార ప్రభావం బాలేదు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా ఓర్పుగా ఉండాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి పనులను కూడా ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఈ జాగ్రత్తలు పాటించడం మూలంగా భవిష్యత్తు కూడా అనుకూలించే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, మరి కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా వస్తూ ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళ కార్యక్రమాలను చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. మీనరాశి. ఇక్కడ ఈ మీనరాశిలో వీళ్ళకి అనుకోకుండా పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. సాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ బాగా నడుస్తుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శనతో ఎంతో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. మీ కార్యక్రమాలను కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నింటిలోనూ కూడా లాభాలు ఉంటాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు వచ్చినా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.